సత్యమూర్తి గారు సీఈసీకి పార్టీలు ఫిర్యాదు చేశాయి, విచారణ జరిపించాలి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారి మీద చర్యలు తీసుకోవాలి అంటున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా టీడీపీ కావచ్చు, అలాగే జనసేన జరిపిన ఏ సభకైనా కూడా వైసీపీ ఆటంకాలు కలిగిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ స్వయంగా ప్రధాని మోదీ సభకు కూడా ఎంత అన్సక్సెస్ఫుల్ చేయాలని ప్లాన్ చేసిందని కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇటు పార్టీలకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది వైసీపీ? ఎటువంటి మెసేజ్ ఇద్దామని ప్రయత్నం చేస్తుందో మనకు తెలియదు, కానీ ఇట్లా సెక్యూరిటీ ల్యాబ్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కూడా బర్తరఫ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఇంకొకసారి జరిగితే అంటే బహుశా నేను అనుకోవటం ఈ మీటింగ్కే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది, కేంద్ర హోంశాఖ తీసుకుంటుంది, కన్సర్న్డ్ ఐఏఎస్ ఐపీఎస్ల మీద వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ పరిస్థితుల్లో అంటే ఇవే పరిస్థితులు కనుక మళ్ళీ రిపీట్ అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకేం పవర్స్ ఉండవు. ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవిని కూడా బర్తరఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం దిగిపోయే వరకు అయినా ముఖ్యమంత్రి అనిపించుకోవాలి అంటే ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఉండాలి. ఇట్లా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇంకా నేను కంట్రోల్లో పెట్టుకొని ఇంకా నేను ఎన్నికలను నడుపుతాను అన్న ఆలోచన కనుక మానుకోకపోతే పోలింగ్ జరగక ముందరే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పోలింగ్ జరగక ముందరే మాజీ ముఖ్యమంత్రి అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటివి ఇంతకాలం 5 సంవత్సరాల పాటు అరాచకం జరిగింది. ఈ అరాచకాన్ని కేంద్రం కూడా ప్రశ్నించలేదు. అంటే ఎందుకు ప్రశ్నించలేదు అంటే లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు స్టేట్ దగ్గర ఉంటుంది కాబట్టి కేంద్రానికి అందులో జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కేంద్రము మాస్ వైలేషన్స్ జరిగితే జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. ఈ చిన్న ఒకరిని తీసుకెళ్ళి లాకప్లో పడేసి కొట్టడం, ఇంకొక దళితుడిని తీసుకెళ్ళి లాకప్లో పడేసి గుండు గీయించటం, ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేయటం, ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అప్పటికి ఒక దళితుడికి శిరోమండనం చేస్తే రాష్ట్రపతి లెటర్ రాసింది. అప్పట్లో రాష్ట్రపతి ఉన్నారు, రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు ఆయన లెటర్ రాశారు. ఇదిగో నాకు ఈ ఫిర్యాదు వచ్చింది, దీన్ని పరిష్కరించండి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రపతి రికమెండేషన్ని కూడా తీసి చెత్తపొట్టలో వేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి పోలింగ్ కాకముందరే మాజీ ముఖ్యమంత్రి అయిపోతాడు. సో ఇక మీదైనా వైసీపీ ఇలాంటి అరాచకాలు ఆపకపోతే త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి అవుతారు జగన్ అని చెప్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు.